ఇప్పుడు పలానా డిపార్ట్మెంట్లో తప్పు జరిగిందని కంప్లైంట్లు వస్తే మొదలు కేసులు పెడతారు. అటెన్క ఏం జరిగిందో తేల్చాలని సర్కార్కి వెళ్ళి ఆఫీసర్లకు ఆర్డర్లు పోతాయి. ఓ సపరేట్ టీం పెట్టి మొత్తం ఎంక్వైరీ చేసి ఆఖరికి రిపోర్ట్ ఇస్తారు. అంతేగాని కంప్లైంట్ చేసినోళ్ళే మేమే ఎంక్వైరీ చేస్తాం, మేమే రిపోర్ట్ ఇస్తామంటే నడుస్తుందా? ఏది చేసినా రూల్ ప్రకారమే పోవాలి కదా. అయితే లోపటికి పోవాలని కారోళ్ళు, పర్మిషన్ లేదని పోలీసులు. పట్నం గాంధీ దవాఖాన దగ్గర గట్టిగానే నడిచింది లడాయి. ఆస్పత్రిలా బాలింతలు సంటి పిల్లలు ఎక్కువ కాలం చేస్తున్నారు. అసలు నిజాలేందో తెలవాలని బీఆర్ఎస్ పార్టోళ్లే ఓ కమిటేషన్ మొన్న. పాత దవాఖాన్ల మంత్రి రాజయ్య సారు, పాత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సారు, ఎమ్మెల్యే సంజయ్ సార్లు కమిటీ మెంబర్లు. వీళ్ళు ముగ్గురు సుత డాక్టర్లే. కారు కార్యకర్తలను ఎంటేసుకొని దవాఖాన్లకు పోతే పర్మిషన్ లేకుండా ఎట్లా పోతారని పోలీసులు ఆపేసిండ్రు. రాజయ్య సార్ను ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరనే ఆగబడితే సంజయ్ మెతుకు ఆనంద్ సార్లను దవాఖాన దగ్గర అరెస్ట్ చేసిండ్రు. హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పాలన మళ్ళీ కనబడింది ఇవాళ. అయితే సర్కార్ దవాఖాన్ల సౌలతులు పెంచుతున్నాం, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటున్నాం, కావాలనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని గరమైతున్నారు సర్కారోళ్ళు. మీ నాయన నువ్వు మీ బావ కలిసి డిప్యూటీ సీఎం దించేసి రాజయ్యను టికెట్ కూడా పనికిరాడని చెప్పి బీఫామ్ కూడా ఇయ్యని మీరు ఇలా కమిటీ చైర్మన్ వేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చీకొడతారో మీరు ఆలోచన చేయాలి.